ఏపీలో కల్తీ మద్యం వ్యవహారం అనుకోని మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో తొలుత నేత జయచంద్రారెడ్డి మీద ఆరోపణలు వినిపించగా టీడీపీ అతన్ని సస్పెండ్ చేసింది. అనంతరం ఊహించని రీతిలో ఇప్పుడు వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ పేరు తెరపైకొచ్చింది. నకిలీ మద్యం కేసులో A1గా ఉన్న జనార్దన్ రావు వీడియో సోమవారం విడుదలైంది. ఈ వీడియోలో జోగి రమేష్ మీద జనార్దన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో జోగి రమేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారీ జరిగిందని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు చంద్రబాబుకు చెడ్డ పేరు తేవడానికి తంబళ్లపల్లెలో తయారు చేయాలని జోగి రమేష్ చెప్పినట్టు, అతను ఆఫర్ చేసిన 3 కోట్ల రూపాయలకు ఆశపడే ఇదంతా చేసినట్టు చెప్పుకొచ్చాడు. జనార్దన్ రావు ఆరోపణలపై మాజీ మంత్రి జోగి రమేష్ స్పందించారు. ఎవరో ఒకరిని నకిలీ మద్యం కేసులో ఇరికించాలనే కుట్ర జరుగుతోందని జోగి రమేష్ ఆరోపించారు. ప్రభుత్వానికి దమ్ముంటే కేసును సిట్ ద్వారా కాకుండా CBI ద్వారా విచారణ చేయించాలన్నారు. నకిలీ లిక్కర్ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదన్న జోగి రమేష్ తనకు సంబంధం ఉందని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమన్నారు.